Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు డిసెంబర్ 25th 2024కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు లేదా ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిసెంబర్ 25th 2024 సంబంధించి ఫస్ట్ టాపిక్ గణతంత్ర వేడుకలు. సో రానున్న జనవరి 26th దృష్టిలో ఉంచుకొని ఈ వేడుకల సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనము శకటాల ప్రదర్శనని చూస్తాము. సో ఈ సంవత్సరం శకటాల ప్రదర్శనకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన స్టేట్మెంట్ అండ్ గుర్తుంచుకోండి, రక్షణ శాఖ పరిధిలోని అంశము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ థీమ్ గుర్తుంచుకోండి, అదేంటో ప్రత్యేకత చూద్దాము. వచ్చే నెల జనవరి 26th 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే కవాతులో కనువిందు చేసే శకటాలు స్వర్ణిం భారత్ వికాస్ ఔర్ విరాసత్. గుర్తుంచుకోండి, థీమ్ ఇది, స్వర్ణిం భారత్ వికాస్ ఔర్ విరాసత్, స్వర్ణ భారతం అభివృద్ధి వారసత్వం అనే ఇతివృత్తాన్ని ప్రతిబింబిస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ నిన్నటి రోజున చెప్పడం జరిగింది. శకట ప్రదర్శన కోసం 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఎంపిక చేసినట్లు వెల్లడించింది రక్షణ శాఖ. ఎంపికైన రాష్ట్రాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్, బీహార్, గోవా, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. వీటికి తోడు కేంద్ర ప్రభుత్వానికి చెందిన 11 మంత్రిత్వ శాఖలు 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమ శకటాలను ప్రదర్శిస్తాయంట. జనవరి 26 నుంచి 31 వరకు ఎర్రకోటలో జరిగే భారత పర్వ్లో తమ శకటాలను ప్రదర్శించాలని రక్షణ శాఖ నిన్నటి రోజున దీనికి సంబంధించి స్టేట్మెంట్ లేదా ఆహ్వానంతో వార్తల్లోకి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి వలసలకి సంబంధించి, మైగ్రేషన్కి సంబంధించి దేశంలో వలసల తగ్గుముఖం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఇది ఒక నివేదికగా భావించండి. సో ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ లేదా ప్రధానమంత్రి సలహా మండలి అని చెప్పేసి మనం వింటా ఉంటాం కదా. సో వారి అంచనా వార్తల్లోకి వచ్చింది, వలసల తగ్గుముఖం పడుతుందని చెప్పేసి. దేశంలో వలసలు తగ్గుముఖం పట్టాయని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అంచనా వేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారము దేశవ్యాప్తంగా 45,57,87,621 మంది వలస వెళ్ళినట్లుగా తేల్చగా 2023 నాటికి ఆ సంఖ్య 40,20,90,396కు తగ్గినట్లు పేర్కొన్నారు. 2011తో పోలిస్తే ఇది 11.78% తక్కువ అని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వలసల రేటు 37.64% ఉండగా ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం అది 28.88%కి పడిపోయినట్లు తెలపడం జరిగింది, గుర్తుంచుకోండి. ఇక అత్యధిక ఇటువంటి పాయింట్స్ చూస్తే ముంబై, బెంగళూరు, అర్బన్, హౌడా, సెంట్రల్ ఢిల్లీ, హైదరాబాద్లకు ఎక్కువ మంది వలస వస్తున్నట్లు తెలిపారు, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక సముద్రయాన్, మనము చంద్రయాన్ 3 విజయవంతమైన ప్రయోగము, ఆదిత్య L1 సూర్యయాన్ అనుకోండి. సో దానికి సంబంధించి ప్రోగ్రెస్ని చూస్తున్నాము. రానున్న రోజుల్లో శుక్రయాన్ 1, ఇలా అంతరిక్ష రంగానికి సంబంధించి తరచూ ఏదో ఒక మనం ప్రయోగాన్ని చూడబోతున్నాము. ఇక సముద్ర గర్భంలో కూడా సముద్రానికి సంబంధించి 6000 మీటర్స్ డెప్త్లో సముద్ర అన్వేషణ కోసం చేయబోతున్న సముద్రయాన్ మత్స్య 6000 క్యాప్సుల్, ఇవి తరచూ మనం చూస్తున్నాం. దానికి సంబంధించి సర్వం సిద్ధం అంట. వచ్చే వారమే మత్స్య 6000 హార్బర్ టెస్ట్ చేస్తారంట. విజయవంతమైతే 2026లో అసలు ప్రయోగం చేసే అవకాశము. సముద్ర గర్భ అన్వేషణకు 3తో బృందం. సో దీనికి సంబంధించి ఆ క్యాప్సుల్ని డెవలప్ చేసిన వారు లేదా ఈ మిషన్ సంబంధించి గుర్తుపెట్టుకోండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ మత్స్య 6000 పేరుతో ఒక సబ్మెర్సిబుల్ అంటే నీటిలో మునిగే క్యాప్సుల్ని తయారు చేశారు, గుర్తుంచుకోండి. ఓకేనా. సముద్ర గర్భంలో
ప్రత్యేకంగా పరిశోధనల కోసము. ఈ మిషన్ కోసం దాదాపు 4077 కోట్లు ఖర్చు చేస్తున్నారంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక జనరిక్ మెడిసిన్స్ కి సంబంధించిన ఒక అంశము గణాంకాలు. కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ వారి అధికారిక గణాంకాలు. సో జనరిక్ మెడిసిన్స్ కి సంబంధించి ఇంపార్టెన్స్ పెరుగుతోంది, భారత ప్రభుత్వం ఇస్తుంది. దేశంలోని ప్రజలందరికీ, ముఖ్యంగా పేదలకు వైద్యానికి అవసరమైన నాణ్యమైన జనరిక్ ఔషధాలను తక్కువ ధరలకే అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కింద జనౌషధి కేంద్రాలు ఏర్పాటు చేసింది. బ్రాండెడ్ ఔషధాల కంటే ఈ కేంద్రాల్లోని ఔషధాలు 50-80% తక్కువ ధరకే లభిస్తాయి. జ్వరం మొదలుకొని క్యాన్సర్ వరకు అన్ని రకాల జబ్బులకు అవసరమైన 2047 రకాల మందులు ఇందులో అమ్ముతున్నారంట. గుర్తుంచుకోండి. 2024 నవంబర్ 30 నాటికి దేశంలో ఏర్పాటు చేసిన జనౌషధి కేంద్రాలు వచ్చేసేసి 14,320 అంట. 10 లక్షల నుంచి 12 లక్షల వరకు ప్రతిరోజు ఈ కేంద్రాల్లో ఔషధాలు కొనే వినియోగదారులు ఉన్నారంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గత 10 ఏళ్లలో ఈ కేంద్రాల ద్వారా అమ్ముడైన ఔషధాల విలువ 6,462 కోట్ల రూపాయలంట. గుర్తుపెట్టుకోండి. ఇక జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇటీవల ఎందుకు వార్తల్లోకి వచ్చింది? జమిలీ ఎన్నికలపై అధ్యయనం చేయడానికి. జేపీసీ ఫస్ట్ మీటింగ్ కూడా ఎప్పుడని చెప్తున్నారు? నెక్స్ట్ మంత్ 8th కి ఉంటుందని చెప్పేసి ఇటీవల షెడ్యూల్ కూడా చూసాం మనము. సో 39 మంది సభ్యులని ఇవన్నీ నంబర్స్ కూడా చూస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 10 ఏళ్లలో జేపీసీ పరిశీలనకు 12 బిల్లులు అంట. లోక్సభతో పాటు అన్ని అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల కోసం ప్రతిపాదించిన జమిలీ ఎన్నికలకు సంబంధించిన 2 బిల్లులతో కలిపి గత 10 ఏళ్లలో ఇప్పటి వరకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు 12 బిల్లు వచ్చినాయి. తమ ముందుకు వచ్చిన బిల్లులోని ప్రతి నిబంధనను జేపీసీ సభ్యులు పరిశీలించి అవసరమైతే సవరణలు సూచిస్తారు. ఆయా నిబంధనలపై ప్రజా సంఘాలు, సంస్థలు, నిపుణుల అభిప్రాయాలను వీరు తీసుకునే అవకాశం ఉంది. పరిశీలన పూర్తయిన తర్వాత తన నివేదికను జేపీసీ పార్లమెంటుకు అందజేస్తుంది. జేపీసీలోని మెజారిటీ సభ్యుల అభిప్రాయంతో విభజించే సభ్యులు తమ అసమ్మతి నోట్ను ఇవ్వవచ్చు. గుర్తుంచుకోండి, కరెంట్ పాలిటీలో ఇంపార్టెంట్ ఇది. ఇక రీజనల్ ఇష్యూస్ ని చూద్దాము. ధాన్యం సేకరణలో తెలంగాణ 4వ స్థానం. మరి టాప్ లో ఎవరున్నారు చూడండి. సో ఇప్పటి వరకు దేశం వ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో ధాన్యం సేకరణ ఉధృతంగా సాగుతోంది. ఇప్పటికే 4.12 కోట్ల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరణ పూర్తయినట్లు కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. దేశంలో మొత్తంగా 41,65,383 మంది రైతులు నుంచి ధాన్యాన్ని సేకరించగా ఇందుకు సంబంధించి 90,015 కోట్ల రూపాయలను రైతులకు చెల్లించినట్లు చెప్పడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అత్యధికంగా పంజాబ్ నుంచి జరిగిందంటే ధాన్యం సేకరణ. నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్, నెక్స్ట్ హర్యానా, ఆ తర్వాత తెలంగాణ. గుర్తుపెట్టుకోండి. ఇక టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1800-599-4007. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి లేదా తాగునీటి సమస్యలకు పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రారంభించింది. నగరాల్లో మాదిరిగానే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క గారు తెలపడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సవరణ చట్టాలకు గవర్నర్ ఆమోద ముద్ర. ఇక్కడ ఆ బిల్లు ఏంటో చూడండి. ఏపీ ఎక్సైజ్ సవరణ చట్టం 2024, ఏపీ ప్రొహిబిషన్ అమెండ్మెంట్ లేదా సవరణ చట్టం 2024, ఏపీ విదేశీ మద్యం, దేశీ తయారీ విదేశీ మద్యం వర్తక క్రమబద్ధీకరణ సవరణ చట్టం 2024కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఆమోద ముద్ర వేశారు. గుర్తుపెట్టుకోండి. ఇక ఎన్హెచ్ఆర్సి చైర్మన్ గా రామసుబ్రహ్మణ్యం గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, మీ కరెంట్ పాలిటీలో అడుగుతారు. భారతదేశంలో రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థలు వీటికి సంబంధించి మనకు పరిజ్ఞానం ఉండాలి. సో ఎన్హెచ్ఆర్సి అనేది చట్టబద్ధ సంస్థ. జాతీయ మానవ హక్కుల కమిషన్ నూతన చైర్పర్సన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి రామసుబ్రహ్మణ్యం గారు నియమితులయ్యారు. ప్రభుత్వం లేదా ప్రభుత్వ ఉద్యోగి మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడితే విచారణ జరిపే అధికారం ఎన్హెచ్ఆర్సికి ఉంటుంది. గుర్తుంచుకోండి. ఓకేనా? ఎన్హెచ్ఆర్సి చైర్మన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్ కుమార్ మిశ్రా జూన్ 1వ తేదీ పదవి చేశారు. అప్పటి నుంచి ఎవరు కూడా లేరు. తాత్కాలిక చైర్పర్సన్ గా విజయభారతి గారు కొనసాగారు. కానీ ఇప్పుడు ఇక ఫుల్ టైమ్ గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవరు?
రామ సుబ్రహ్మణ్యం గారు, గుర్తుపెట్టుకోండి. ఇక శ్యామ్ బెనగల్, సో సమాంతర చిత్ర పరిశ్రమ అంటారు లేదా కళాత్మక చిత్రాల దర్శకుడు శ్యామ్ బెనగల్ గారు ఇటీవల అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. కళాత్మక చిత్రాలకు పెట్టింది పేరైన శ్యామ్ బెనగల్ తీసిన సినిమాలు, డాక్యుమెంటరీలకు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించినాయి. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్ అండ్ 2005లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం, 2013లో ఏఎన్ఆర్ పురస్కారం, జాతీయ పురస్కారం ఇటువంటివి రావడం జరిగింది. సో ఇక్కడ సత్తా చాటిన వారు మన శ్యామ్ బెనగల్, మన హైదరాబాద్. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ 2025 కి ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం ఏంటి అని అడుగుతారు. ఇండియా, భారత్. సో రానున్న సంవత్సరం భారతదేశంలో నిర్వహించే క్రీడా ఇంపార్టెన్స్ ఉన్నవి ఏవైతే ఉంటే వాటి గురించి చూడండి. ఇక్కడ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ కప్ 2025 కి భారతదేశం ఆతిథ్యం ఇవ్వుతుందని అంతర్జాతీయంగా ఇక్కడ ప్రాముఖ్యత ఉన్న అంశం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్ గా చూస్తే ఫస్ట్ టాపిక్ వచ్చేసి గణతంత్ర వేడుకల్లో 15 రాష్ట్రాలు యూటీల శకటాల ప్రదర్శన ఉంటుందని రక్షణ శాఖ. దేశంలో వలసలు తగ్గుముఖం పడుతున్నాయని ప్రధానమంత్రి సలహా మండలి అంచనా. సముద్రయానకు సిద్ధం అని చెప్పేసి మత్స్య 6000 వార్తల్లోకి వచ్చింది. జనరిక్ మందులతో 30,000 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది ప్రజల వద్ద అని కేంద్ర రసాయన మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ గణాంకాలు. గత 10 ఏళ్లలో జేపీసీ పరిశీలనకు 12 బిల్లులు వచ్చినాయంట. ధాన్యం సేకరణలో టాప్ పొజిషన్ ఉన్న రాష్ట్రాలు ఏంటి? టోల్ ఫ్రీ నంబర్ ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. సవరణ చట్టాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర. ఎన్హెచ్ఆర్సి చైర్మన్ గా రామసుబ్రహ్మణ్యము. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చేసి అండ్ కళాత్మక చిత్రాల దర్శకుడు శ్యామ్ బెనగల్ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ కప్ 2025 కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం భారతదేశం, గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.